ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు ఆయన శక్తి. ఆయన మాటంటే అధికార గణంతో పాటు నేతలకు వేదవాక్కు. ఎవరికి ఏం కావాలన్నా ఎంతటి పనున్నా ఆయన సంతకం ఉండాల్సిందే. ఇందుకోసం నాయకులు ఆయన గారి కటాక్షం కోసం నానా తంటాలు పడేవారు. ఆయనే మన మాజీ సీఎం నల్లారి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకాలం మంది మార్బలంతో తిరిగిన కిరణాలు ఇప్పుడు ఒంటరిగా మారిపోయాడు. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న టైంలో రాజకీయ నేతలు ఆయన చుట్టూ తిరిగేవారు. దీంతో రాష్ట్ర విభజన సమయంలో విభజన తగదు అంటూ పాడిందే పాటగా పాడారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం నల్లారిని లైట్ గా తీసుకుంది. అదే సమయంలో సమైక్యాంధ్ర పేరుతో నానా హడావుడి చేసిన నల్లారి కొత్త పార్టీ కూడా పెట్టేశారు. తన పార్టీకి ఎదురే లేదనుకున్న కిరణ్ అంచనాలు తలకిందులయ్యాయి. పదమూడు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలంతా తన వెంటే ఉంటారని ఊహించారు కిరణ్. దాంతో పాటు సొంత జిల్లా చిత్తూరు, అత్తారిల్లు అయిన నెల్లూరు జిల్లాపై మంచి ప్రేమ కురిపించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా నేతలు ఆనం, ఎమ్మెల్యేలు వివేక, మంగమూరి శ్రీధర్, కృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలు కిరణ్ జిల్లా పర్యటనలో అన్ని తామై వ్యవహరించేవారు. సభల్లో కూడా జిల్లా అల్లుడు కిరణ్ అభివృద్ధికి ఎంతగానో సాయం చేస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తేవారు. అందరినీ నమ్మి పార్టీ స్థాపించిన కిరణ్ కి నేతలు జలకిచ్చారు. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణ రెడ్డి కొత్త పార్టీకి జిల్లా అధ్యక్షుడనే టాక్ కూడా నడిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోవడంతో ఆనం బ్రదర్స్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా తమ వెంటే నడుస్తారని ఊహించారు కిరణ్. అయితే తీరా పార్టీ పెట్టాక ఒక్కొక్కరుగా పక్కకు జారుకున్నారు. సఖ్యతగా ఉన్న ముంగమూరి, ఆదాల టీడీపీ పంచిన చేరగా ఆనం బ్రదర్స్ మాత్రం తాము కాంగ్రెస్ కు విధేయులమే అంటూ కిరణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. కిరణ్ పార్టీకి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోటీకి నిలబడేందుకు కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం జయకుమార్ రెడ్డి మాత్రం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. కిరణ్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న ఏడుగొండ్లు సుమంత్ రెడ్డి, కిరణ్ తమ్ముడికి బంధువైన దేవేళ్ల స్వరూప్ కుమార్ రెడ్డిలు మాత్రమే జై సమైక్యాంధ్ర పార్టీకి నాయకులుగా వ్యవహరిస్తున్నారు. వీరు కూడా పార్టీ తరఫున పోటీకి సిద్ధపడతారా లేదా అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. దీంతో జై సమైక్యాంధ్ర పార్టీ అత్తారిల్లైన నెల్లూరు జిల్లాలో కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రాష్ట్ర విభజనకి కారణమైన ఈ 4 పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం తెలుగు ప్రజలకి ఈ రోజు ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సమైక్యాంధ్ర పార్టీకి మీ మద్దతు తెలిపి మీరందరూ ముందుండి ఈ పార్టీని నడిపించాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. నేను నమ్మిన సత్యం జై సమైక్యాంధ్ర పార్టీతో తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నా వంతు కృషి నేను చేయాలనుకుంటే అది అన్నదమ్ములైనా సరే ఎదురు నిలబడి పోరాడి తీరుతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ జిల్లా మంత్రులు అయితేనేమి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితేనేమి, ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెనక నడిచి మేము ఉండాము నీకని చెప్పి ఆయనకి మాటలు చెప్పి కోట్లాది రూపాయల ఫండ్స్ తెచ్చుకొని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా చేస్తున్నారు. ఈ రోజు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈయన పార్టీకి కనీసం జెండా మోసే వ్యక్తి కూడా లేని పరిస్థితుల్లో అయిపోయింది ఈయన పరిస్థితి. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమంటూ పురుడు పోసుకున్న జేఎస్పీ ఆదిలోనే అష్టకష్టాలు పడుతోంది. మరి నల్లారి వారు దీన్ని ఎలా పెంచి పెద్దదాన్ని చేస్తారో చూడాలంటున్నారు పబ్లిక్.